నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బ్లోసమ్ ఛానల్. ఈరోజు మేము కాణిపాకం ఆలయానికి వెళ్ళి వచ్చామండి. చూడండి ఎంత బాగా అలంకరించారో. అప్పుడు ఫోటో ఇది. బ్రహ్మోత్సవాలు ఇక్కడ చాలా బాగా చేస్తారు. ఇది ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో కాణిపాకం అనే ఊర్లో ఉందండి. ఇది ఆలయము వరసిద్ధి వినాయక స్వామి ఆలయం. కాణిపాకం అంటే వ్యవసాయ భూమిలో ప్రవహిస్తున్న నీరు అని అర్థం. చూడండి, ఆలయం లోపల ఫొటోస్ తీయకూడదు కాబట్టి వెలుపల తీసి చూపిస్తున్నాను నేను. ఇక్కడ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి స్వయంభువు, పెట్టిన విగ్రహం కాదండి, స్వయంగా అదే వెలిసింది. ఇక్కడ శివాలయం ముందు చిన్న పార్కు ఉంది. దీనిలో ఇలా పెద్ద విగ్రహాలు ఉన్నాయి. చూడండి, శివుని విగ్రహము. మా వదినలు హాయ్ చెప్తున్నారండి. ఇంకెప్పుడు వీడియోలు తీసే పని అని నవ్వుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమంటే, శ్రీ వరసిద్ధి వినాయక విగ్రహము రోజు రోజుకి పెరుగుతుంది అని చెబుతారు. ఎందుకంటే 50 సంవత్సరముల ముందు చేయించిన కవచం కూడా ఇప్పుడు సరిపోవడం లేదు అని మళ్ళీ కవచాలు చేయించినారు. ఇలా ఈ మాసమంతా దీపాలు వెలిగిస్తుంటారు. ఎందుకంటే కార్తీక మాసము, శివాలయంలో అంతా దీపాలు వెలిగిస్తుంటారు. ఈ మాసమంతా శివుని నామస్మరణ మారుమోగుతూ ఉంటుందండి. ఈ కాణిపాకము చిత్తూరుకి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది తిరుపతి నుండి 68 కిలోమీటర్ల దూరంలో ఉంది. అసలు తిరుమలకు వచ్చిన వాళ్ళందరూ ఇక్కడి కాణిపాకంకి తప్పక వచ్చి వెళ్తారండి. మనము ఏ శుభకార్యాలు చేయాలన్నా ఫస్ట్ వినాయకుడిని మొక్కుతాం. కాబట్టి ఆ వినాయకుని దీనిలో మనకి గుర్తొచ్చేది ఫస్ట్ కాణిపాక ఆలయం. ఇక్కడ దేవుణ్ణి సత్య ప్రమాణాల దేవుడు అని అంటారు. ఎందుకంటే ఏదైనా వివాదాలు జరిగినప్పుడు నిజానిజాలు తెలుసుకోవడానికి ఎవరైనా తప్పులు చేసింటే కాణిపాకం వచ్చి ప్రమాణం చేస్తావని సవాల్ విసురుతారండి అందరూ. ఎందుకంటే ఇక్కడ అబద్ధాలు అనేవి చెప్పరు. చెప్తే వినాయకుడు శిక్షిస్తాడు అని ప్రజల నమ్మకము, భయము. కాబట్టి ఎవ్వరు కూడా ఇక్కడ అబద్ధాలు చెప్పరు. ఇక్కడ చూడండి, అందరూ ఆడవాళ్ళంతా దీపాలు వెలిగించి ఈ మెట్లపైన కూర్చున్నారు. శివాలయము దగ్గర అతడి స్తంభం ముందు దీపాలు వెలిగించారు. ఇక్కడ నంది, ఇది వరదరాజుల స్వామి ఆలయము. ఇక్కడ వరదరాజుల స్వామి ఆలయము, శివాలయము అదే మణికంఠేశ్వర స్వామి అంటారండి, అది ఆంజనేయ స్వామి అన్నీ కూడా ఉన్నాయి, నవగ్రహాలు. మరొక ముఖ్యమైన విషయం ఏమంటే, వినాయకమూర్తి నీళ్ళలోనే తేలుతుంటుంది అని చెబుతారు. ఇక్కడ అర్చక స్వాములు నీటిని కదిపి చూపిస్తారు. నీరు ఎప్పుడూ అక్కడ పారుతూనే ఉంటుంది. మేము చూసామండి, నీరు అలా వెళ్తుండడం దగ్గరగా చూసాము. ఈరోజు చాలా చాలా బాగా దర్శనము జరిగింది మాకు. అర్చక స్వాములు అక్కడ స్వామి మీద ఉండే పూలు తీసినప్పుడు దానిలో నుంచి కొన్ని పూలు అక్కడ పడడం చూసాము. ఆ నీళ్ళతో పాటు ఆ పూలు కూడా వెళ్ళిపోతున్నాయి. ఎంత బాగా చూసామో మేము. మా జన్మ ధన్యమైనట్టు అనిపించిందండి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కాణిపాకం వెళ్ళి దేవుణ్ణి దర్శించండి.